హాయ్ ఫ్రెండ్స్! నిరుద్యోగ భృతికి అప్లై చేయాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ప్రూఫ్స్ ఏం కావాలి? అనే డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. అసలు నిరుద్యోగ భృతికి అప్లై చేయాలంటే ఉన్న కండిషన్స్ ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటనేవి నేను ఆల్రెడీ ఛానల్‌లో ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూసి మీరు ఆ కండిషన్స్‌కి ఎలిజిబుల్ అవుతారా? అవ్వరా? ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో, ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అప్‌లోడ్ చేయాల్సిన ప్రూఫ్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనమాట. మీ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్‌తో కంపల్సరీ లింక్ అయ్యి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డ్‌తో లింక్ అయ్యి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి మీరు డిగ్రీ చదువుంటే డిగ్రీ, పీజీ, డిప్లొమా వీటి సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఫోర్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనల్ని అడిగే అవకాశం ఉంది. సో, మీరు లేటెస్ట్‌ది రెడీగా ఉంచుకోవడం అయితే బెటర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫోన్ నెంబర్ అనమాట. మీరు వర్కింగ్‌లో ఉన్న ఫోన్ నెంబర్‌నే ఇవ్వండి. అలానే జీమెయిల్ ఐడీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటది. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అనేది మీరు వర్కింగ్‌లో ఉన్నదే ఇవ్వండి. ఎందుకంటే వాటి రిలేటెడ్‌గా మనకి ఏదైనా కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ద్వారానే మనకి మెయిల్స్ అలానే మెసేజెస్ అనేవి పెడుతూ ఉంటారు కాబట్టి సో, అవి ఎప్పుడూ వర్కింగ్‌లో ఉండేలా చూసుకోండి. మనకి నిరుద్యోగ భృతికి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.